కోపంగా తరుణ్ వైపు చూస్తూ, హే ఎవరు మీరు? అర్ధరాత్రి ఏంటి న్యూసెన్స్ అని అంటాడు ఆఫీసర్. ఏమన్నావు? న్యూసెన్స్ అని ఆగిపోయి అతని కన్నుల్లోకి సూటిగా చూస్తూ, న్యూసెన్స్ మాది కాదు నీది. డ్యూటీ చేయకుండా ఏం చేస్తున్నావు? డ్యూటీ చేయడానికి శాలరీ ఇస్తున్నారా, నిద్రపోవడానికి ఇస్తున్నారా అని అతనికి ధీటుగా బదిలిస్తాడు తరుణ్. హలో, నోరు అదుపులో పెట్టుకో. నా డ్యూటీ ఏంటో నాకు బాగా తెలుసు. నీతో చెప్పించుకోవాల్సిన కార్యం పట్టలేదు. ఒక్క నిమిషం ఆగు. డ్యూటీలో ఉన్న ఒక ఆఫీసర్ మీద దాడి చేయడమే కాకుండా సంస్థ యొక్క విలువైన సామాగ్రి కూడా ధ్వంసం చేసినందుకు నేను ఇప్పుడే బొక్కలు వహిస్తా అని క్యాబిన్ నుండి బయటకు వస్తూ అంటాడు అతను. పరిస్థితి చేజారిపోతుందని అర్థం చేసుకున్న ధనుష్, ఆగండి సార్ ఆగండి. అతను కొంచెం కోపంలో ఉన్నాడు. మీరు ఏమనుకోకండి అని సంధాయిస్తాడు. ఎంత చెప్పినా అతను వెనకపోయేసరికి చివరకు ఇష్టం లేకున్నా తరుణ్ అతనికి సారీ చెప్తాడు. అప్పుడు కొంచెం కూల్ అవుతాడు. అతను కూల్ అవ్వగానే విషయం అడుగుతారు. ఆఫీసర్ సమాధానం ఇస్తూ, ఆ బస్ రిటర్న్ అయ్యి చాలా టైం అయింది, బహుశా మళ్ళీ వేరే రూట్కి వెళ్ళుంటుంది అని ఆగిపోయి ఎదురుగా ఉన్న కంప్యూటర్లో ఏదో చూస్తూ బదిలిస్తాడు. అక్కడున్న ముగ్గురు అతని వైపే చూస్తున్నారు. చూపులను వీళ్ళ వైపు తిప్పుతూ, ఇంకా వెళ్ళలేదు, ఇంకొద్దిసేపట్లో లాస్ట్ హవర్ డ్యూటీ ఉంది, మీరు అలా అంటూ ఆ బస్ ఆగే ప్లేస్ అండ్ కండక్టర్ పేరు చెప్తాడు. మాలిక వినయంగా థ్యాంక్స్ సార్ అని అంటుంది. మర్యాద అంటే ఏంటో నిన్ను చూసి నేర్చుకోవాలి తల్లి అని తరుణ్ వైపు చూసి అంటాడు. కానీ తరుణ్ ఆ మాటలను పట్టించుకోడు. కండక్టర్ని చేరుకున్నారు. ఫోన్లోని నందిని ఫోటో చూపిస్తూ, సార్ ఈ అమ్మాయి సాయంత్రం ఎస్విఎస్ కాలేజ్ దగ్గర మీ బస్ ఎక్కింది, ఎక్కడ దిగిందో గుర్తుందా అని ఆతృతగా అడుగుతుంది మాలిక. నందిని ఫోటో చూసిన వెంటనే గుర్తుపడుతూ, నందిని కదా ఈమె పేరు, నాకెందుకు గుర్తులేదు, ఎక్కింది, రోజు దిగే చోటే దిగింది అని సమాధానమిస్తాడు కండక్టర్. ఆ మాట వినగానే మాలిక మనసు మళ్ళీ బాధలో మునిగిపోతుంది. రోజు దిగే దగ్గర దిగితే మరి ఇంటికి ఎందుకని రాలేదు అని తనలో తానే అనుకుంటూ పక్కకి జరుగుతూ ఉంటుంది. ఆమె బాధను చూడలేక, ఒకసారి మంచిగా గుర్తు తెచ్చుకోండి, రోజు దిగే దగ్గర దిగిందా లేకపోతే అని అంటున్న ధనుష్ని మధ్యలోనే ఆపేస్తూ, లేదు సార్ నాకు గుర్తుంది, ఎందుకంటే ఆమెకు నేను రిటర్న్ డబ్బులు ఇచ్చే ఉండే, ఆమె దిగినప్పుడు నా దగ్గర చిల్లర లేకపోతే అక్కడే ఉన్న దుకాణంలో ఆమె చిల్లర చేసి నాకు ఇచ్చింది అని చాలా నమ్మకంగా అంటాడు కండక్టర్. ధనుష్ మళ్ళీ అడిగేలోపే, వద్దు సార్ పదండి అంటూ అక్కడి నుండి బయటకు నడుస్తుంది మాలిక. నందిని కనిపించకపోవడం వల్ల మాలిక ఎంత బాధపడుతుందో తరుణ్ కూడా అంతే బాధపడుతున్నాడు. కానీ ధనుష్ ఉండడం వల్ల బయట పడలేకపోతున్నాడు. వీధి దీపాలు వెలుగుతూ ఉంటే తరుణ్ ముఖంలోని బాధ చిన్నగా బయటకు తెలుస్తుంది. అదే బాధతో, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా మాలికారు అని చెప్పి వాళ్ళ జవాబు వినకుండానే కార్ స్టార్ట్ చేస్తాడు. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది మాలిక అని ధనుష్ కూడా తన అభిప్రాయాన్ని బయటపెడతాడు. మాలిక కూడా అదే సబమని అనిపించడంతో సరే అని తలుపుతుంది. ఓకే ధనుష్ గారు, నేను చూసుకుంటా, మీరు టెన్షన్ పడకండి అని ఎదురుగా ఉన్న ఇన్స్పెక్టర్ అంటాడు. ఇన్స్పెక్టర్ ధనుష్కి తెలిసినవాడే కావడంతో వెంటనే కంప్లైంట్ తీసుకున్నాడు. కొంచెం పర్సనల్గా తీసుకుని ఇన్స్పెక్టర్, మనం తర్వాత కలుద్దాం కానీ అని నవ్వుతాడు. సరే సరే సరే, ఇక మీరు ఈ విషయం మర్చిపోండి, ఆ అమ్మాయిని వెతికి పెట్టే పూజీ మాది అని ధనుష్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. బయటకు వచ్చారు. తరుణ్కి ఏం చేయాలో తోచటం లేదు. ఇంకా చెప్పాలంటే అతనికి మైండ్ అంతా ఏదో తెలియని భయంతో నిండిపోయింది. అప్పుడే అతని ఫోన్ మోగుతూ ఉండడంతో, అప్పటి నుండి చేస్తున్నారు, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతారు అని కన్నీటిని తుడుచుకుంటూ పలికింది మాలిక. కొంచెం చిరాకుగా హలో అన్నాడు తరుణ్ కాల్ లిఫ్ట్ చేస్తూ. ఎక్కడున్నావురా, టైం ఎంత అయిందో చూసావా అని కంగారుగా అడిగింది సుమ్మావి. వస్తున్నా అని చిరాగ్గా అంటూనే మాలిక వైపు చూస్తాడు. ఆమె నార్మల్ అవుతూ వెళ్ళు అన్నట్టుగా సైగ చేయగానే అక్కడి నుండి తన కారు వైపు నడుస్తాడు తరుణ్. డోర్ క్లోజ్ చేయగానే అతనిలోని బాధ బయటకు రాకుండా ఉండలేకపోయింది. కన్నుల నుండి కన్నీరు జారుతుంది. నందిని ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అన్న బాధ అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. అయినా కానీ తనని తాను తమాయించుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. వెళ్తున్న అతని మదిలో కొన్ని కోట్ల సవాళ్ళు.
తరుణ్ బయటకు అలా కనిపిస్తున్నా కానీ లోపల ఎంత బాధపడుతున్నాడో మాలికకు బాగా తెలుసు. అందుకే ఆ కార్ అక్కడి నుండి వెళ్ళేదాకా అలానే చూస్తూ ఉండిపోయింది. వెళ్దామా మాలిక అని ధనుష్ ప్రశ్నతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది మాలిక. నిస్పృహగానే ఆమె అడుగులు కార్ వైపు పడ్డాయి. నందిని గురించి ఆలోచిస్తూనే కార్ ఎక్కింది. ధనుష్ ఆమెను కదిలించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఆమె అతనికి ఏ జవాబు ఇవ్వడం లేదు. మాలిక, ఆర్ యూ ఓకే అని ఆమెను కదిలించాడు ధనుష్. చిన్నగా తేరుకున్న మాలిక "హా" అని పలికింది కానీ నోటి నుండి ఎలాంటి జవాబు రాలేదు. మళ్ళీ ప్రశ్నించాడు. ఆమె తలాడించింది. నైట్ లైట్స్ వెలుగుతుంటే నిశ్శబ్దం ఆవరించి ఉన్న ఆ రోడ్ పైన ఆ ఒక్క కారే వేగంగా దూసుకుపోతుంది. ధనుష్కి ఆమెను చూస్తే చాలా బాధగా అనిపించసాగింది. ఛా, ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటున్నాడు. అతను ఆమెతో ఇలా నైట్ రైడ్కి రావాలని కలలు కన్నాడు కానీ ఆ కల ఇలా నెరవేరుతుందని అనుకోలేదు. కార్ ఆగగానే ధనుష్ కంటే ముందే ఆమె కారు నుండి దిగింది. కానీ ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి షాక్ అయింది. వెంటనే వెనక్కి తిరుగుతూ ఇదేంటి ఇక్కడే తీసుకొచ్చారు అని అడిగింది మాలిక. ధనుష్ కారు నుండి కిందకు దిగుతూ అదేంటి అలా అంటున్నావు? మా ఇంటికి వెళ్దామంటే నువ్వే ఓకే అన్నావు కదా అని అనుమానంగా అడుగుతాడు ధనుష్. మాలిక కోపంగా సార్ ప్లీజ్ జోక్స్ వద్దు. దయచేసి నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టండి. ఇప్పటికీ అందరూ లేనిపోని ప్రచారం చేసి మా పరువు తీస్తున్నారు. ఈ టైంలో నేను ఇక్కడ ఆగలేను అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. కానీ ఒక్కసారి నేను చెప్పేది విను మాలిక అని ఆగిపోతాడు. సార్ నేను చెప్పాను అంతే, మీరు దించకపోతే నేనే వెళ్ళిపోతా అని అక్కడి నుండి నడవడం స్టార్ట్ చేస్తుంది మాలిక.